జ్యోతి చెప్తుంది జ్యోతి కాటన్ గురించి అని. కాబట్టి జ్యోతి చెప్తుంది జ్యోతి కాటన్ గురించి అని ఎన్ని రోజులు అయింది కదా, దగ్గర వారం అయిపోయిందండి. మరి బిజీగా ఉన్నప్పుడు వీడియోస్ చేయడము అవన్నీ కుదురుతుందో చెప్పండి. బంధువులు వస్తారు కదా, చెప్తూ ఉంటాను కదా, అన్నీ ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటాను కదా. కాబట్టి బ్యాలెన్స్ చేయాలి, మరి ఇంకా బ్రతికే అది కదా, బ్యాలెన్స్ చేస్తూనే వెళ్ళాలి కదా ముందుకి. కాబట్టి మాడపచ్చని గృహప్రవేశం అయిపోయింది చక్కగా. ఇంకా అందరూ ఎటు బంధువులు వెళ్ళారు. ఇంకా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నాము. నిద్ర. ఇంకా టైంకి నిద్ర ఉండదు కదా, మాటలతోనే గడిచిపోతూ ఉంటుంది. పనులు ఉంటాయి కదా, నిద్ర ఉండదు. ఏటోళ్ళ మటు పడుకున్నామండి. ఇంకా మా సిస్టర్కి నిన్న కాల్ చేస్తే ఇంకా చేరుకోలేదని చెప్పిందనమాట. ఈ 7:30కో 8కి కాల్ చేస్తే ఇంకా నేను పనులు అయ్యాక పడుకుంటేనండి. ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి కదా, ఇంకా బెడ్షీట్లు తీయాలి, మ్యాట్లు తీయాలి, పనులు సర్దుకోవడం అన్నీ ఉంటాయి కదా. అవన్నీ వారం రోజులు పడుతుంది. ఇంకా అన్నీ సర్దుకొని పెట్టుకోవడానికి టైం పడుతుంది. కానీ నిద్రపోయానండి నిన్న. నేను అసలు సాధారణంగా నేను ఎప్పుడో ఒకసారి నిద్రపోతాను, ఎక్కువ నిద్ర పట్టదు నాకు. నేను నిద్రపోయానంటే మార్నింగ్ 11:30కో ఏమో పడుకుంటే 3:30కి బలవంతంగా 3:30కి బలవంతంగా లేచానండి. కళ్ళు అసలు అలా మూసుకుపోతున్నా కూడా. తర్వాత మళ్ళీ నైట్ 8 o'clockకి పడుకున్నాను. మా సిస్టర్ కాల్ చేసింది ఈవినింగ్, చాలాసేపు మాట్లాడుకున్నాము. ఇంకా బెంగళూరు సిస్టర్ అదే చేరుకున్నారని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటున్నాం. నువ్వు పడుకొని లేచావా అమ్మ అంటే అవునక్క అని చెప్పింది. ఇంకా 8కి పడుకుంటేనండి 3:45కి మెలకు వచ్చిందండి నాకు తెల్లవారుజామున. అంత నిద్రపోయానమాట. నేను నిద్రపోయానంటే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, ఎందుకంటే నేను పడుకున్నాననేసి వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు మా వాళ్ళు. ఎందుకంటే నిద్ర రాదు నాకు. నిద్రపోయానంటే ఎప్పుడో ఒకసారి మాత్రమే అంత నిద్రపోతాను. ఇది విషయం. ఇంకా వెంటనే మీకు నైటీస్ ఈ రోజు నుండి మీకు చూపిస్తాను. మీ ఆర్డర్స్ అన్నీ తీసుకుంటాను, మీ మెసేజెస్ అన్నీ చూస్తాను, మీకు అన్నీ కూడా రిప్లై ఇస్తాను. ఓకేనా? పనులు ఎక్కువ చేయలేదండి. మా స్వప్నాన్ని బెంగళూరు సిస్టరే అసలు మాడిపచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళడము చేయడం అన్నీ కూడా తనే చేసింది ఎక్కువగా. నేను నిఖిత తక్కువే చేసింది, కానీ స్వప్న మాత్రం చాలా ఎక్కువ చేసింది పనులన్నీ కూడా.